హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే పెసరట్టుతో అల్లం చట్నీ కాంబినేషన్ చాలా బాగుండిద్ది కదండి. ఈరోజు ఈ వీడియోలో పెసరట్టు అల్లం చట్నీ మీకు చేసి చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూసారు కదండి, నేను పెసరగుళ్ళని 4 గ్లాసులు పెసరగుళ్ళకి గుప్పెడు బియ్యం అనేది తీసుకొని నానబెట్టేసుకున్నాను. ఒక 4 గంటలు అలా నానబెట్టుకుంటే సరిపోయిద్ది అనమాట. 4 గంటలు నానిన తర్వాత మనము మిక్సీలో వేసేసి ఒక అరగంట పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. అలాగే పెసరపప్పులో ప్రోటీన్లు, ఫైబర్లు ఎక్కువగా ఉండటం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. అలాగే పెసరట్టులో క్యాలరీలు తక్కువ ఉండటం వల్ల తగ్గటానికి సహాయపడుతుంది. అందుకని మనం అప్పుడెప్పుడైనా సరే పెసరట్టు తినడం వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఎక్కువగా రెగ్యులర్గా చేసుకునేది మినపట్టు కన్నా పెసరట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ చూసారు కదండి, నేను పిండి ఆల్రెడీ మిక్సీలో వేసేసి ఒక అరగంట పక్కన పెడదామని పక్కన పెట్టేశాను. ఈలోపు మనము అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. అలాగే అల్లం చట్నీ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శనక్కాయ పప్పుల చట్నీ కన్నా అల్లం చట్నీ చాలా మంచిది ఆరోగ్యానికి. ఇక్కడ నేను పెసరట్టు పిండి కలిపేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు అల్లం చట్నీ కోసమని ఒక కళాయి పెట్టుకొని కొంచెం నూనె యాడ్ చేసుకొని, మనకి అల్లం చట్నీ చేయడానికి ఎక్కువ నూనె అవసరం లేదండి. అలాగే కొంచెం నూనె వేసేసి నూనె కాగిన తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు అనేవి వేసుకున్నాను అనమాట. అలాగే పచ్చిమిరపకాయలు వేయించుకొని మనం అల్లం తీసుకుంటున్నాము. అల్లం వచ్చేసరికి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అవి కూడా పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి. ఈ అల్లం చట్నీ తినడం వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అలాగే అల్లం చట్నీలో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఉండేటటువంటి ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి. ఇప్పుడు మనం అల్లం చట్నీకి కావాల్సిన పచ్చిమిరపకాయలని అలాగే అల్లాన్ని వేయించేసి పక్కన పెట్టామండి. అలాగే వీటితో పాటు మనం ఇంకేమేమి తీసుకోవాలంటే 2 చిన్నులపాయ రెబ్బలు, అలాగే చింతపండు, జీలకర్ర, బెల్లము తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని నేనైతే ఒక పచ్చిమిరపకాయలు, అలాగే అల్లము, చింతపండు, కొంచెం నీళ్ళు యాడ్ చేసి ఒకసారి మిక్సీ వేసేసాను. తర్వాత మిక్సీ వేసిన తర్వాత ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయంటే జీలకర్ర, బెల్లము, అలాగే మనం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా నీళ్ళు అవసరమైతే నీళ్ళు యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. అలాగే మనం ఈ అల్లం చట్నీని తాలింపు వేసుకోకుండా అయినా తినవచ్చు, తాలింపు వేసుకొని అయినా తినవచ్చు. తాలింపు వేసుకోవటం వల్ల ఏంటంటే అల్లం పచ్చడి ఒక రోజు అనేది మనకి ఎక్స్ట్రాగా నిల్వ ఉంటుంది. అలాగే టేస్ట్ అనేది పాడవకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదండి, నేనైతే అల్లం చట్నీ వేసేసాను. అయితే ఆ నెక్స్ట్ డే కోసం ఉండాలని చెప్పేసి నేను తాలింపు అయితే వేసానండి. నేను ఈ చట్నీ అనే కాదు, ఏ చట్నీ అయినా తాలింపు వేస్తానమాట. టేస్ట్ చాలా బాగుంటుందని. కొంచెమే నూనె వేసుకోవాలండి, ఎక్కువ నూనె అవసరం లేదు. నూనె వేసుకుంటే సరిపోతుందండి తాలింపుకి. ఎందుకంటే ఎక్కువ నూనె వేయటం వల్ల అల్లం చట్నీ అనేది నూనె వాసన వస్తూ ఉంటుంది అనమాట. అందుకే కొంచెం నూనెతో తాలింపు వేస్తే సరిపోతుంది. ఇక్కడ తాలింపు వేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఆ పెసరట్టు చేద్దామని పిండిలో కొంచెం ఉప్పు వేసి నీళ్ళు యాడ్ చేసేసి కొంచెం, అంటే మనము మిక్సీ వేసిన తర్వాత పక్కన పెట్టిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది కదండి, అందుకే కొంచెం నీళ్ళు యాడ్ చేసి కొంచెం మనకి ఎంత సాల్ట్ కావాలో అంతవరకు యాడ్ చేసేసుకొని పెసరట్టు అనేది వేసేసానండి. పెసరట్టు, ఉప్మా, అల్లం చట్నీ చాలా బాగుంటుంది కదండి. కానీ నేనైతే ఒట్టి పెసరట్టు అల్లం చట్నీ అనేది చేశాను. ఎందుకంటే మా ఈ ముగ్గురికి పెసరట్టు ఉప్మా ఎక్కువైపోయిద్దని చెప్పేసి ఒట్టి పెసరట్టు అల్లం చట్నీ, ఇది కూడా చాలా బాగుంటుంది కదండి. ఇంకా పెసరట్టు వేసేసి మా పాపకి ఇచ్చేస్తున్నాను. ఇంతవరకు మా పాపకి పెసరట్టు అనేది తినలేదండి. తను ఎప్పుడు సరే బయట తెప్పించినా సరే తిందనమాట. అందుకే ఈసారి ఇంట్లోనే వేసిచ్చాను. అయినా కానీ చాలా తక్కువ తింది. ఇక నుంచి అయినా మా పాపకి అలవాటు చేద్దాం అనుకుంటున్నాను. మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి అన్నీ అలవాటు చేయాలి. కానీ నేను చేసిన మిస్టేక్ అదే. మా పాపకి చాలా తక్కువ ఐటమ్సే అలవాటు చేశాను. అందుకే ఇప్పుడు కూడా అవే తింటూ ఉండిద్ది. ఇప్పుడిప్పుడే అన్ని ఐటమ్స్ అలవాటు చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ పెసరట్టు అల్లం చట్నీ కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదండి వీడియో, అల్లం చట్నీ విత్ పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది కదండి. వీడియో నచ్చిందండి? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. ఓకేనండి. అలాగే మీకు మేము చేసే మసాలా వ్యాపారం గురించి డౌట్లు ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగండి. నేను ఖచ్చితంగా వీడియోస్ పెడతాను. అలాగే ఇక్కడ నేను పెసరట్టు వేసేసి మా పాపకి ఇచ్చేసి నేను కూడా తిన్నా అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది.